ఇంకో 2 గంటలలో వస్తుంది 3 గంటలలో వస్తుంది అని ముందుగానే హెచ్చరికలు చేస్తుర్రు. అందరూ ఇండ్లలోనే ఉండాలి అని ఫోన్లకు మెసేజ్లు పంపిస్తుర్రు. వానల మోక గట్టిగున్నదని చెప్తుర్రు. ఏమైతే ఊరిచ్చి ఆఖరికి డ్యూటీకి ఎక్కిండు వానదేవుడు. ఆయిటిబునే కాలంలో ఆగం పట్టిస్తాడో ఏమో అని నిన్న మొన్నటి దాకా పరిశనయ్యారు రైతన్నలు. కానీ అట్లిట్లా ఆగస్టులో గట్టిగానే మురిపిస్తున్నాడు. పాన్రి అట్లా పోయి వానల తడిచేద్దాం. అంటే ఆగడు పంచెలు ఇవ్వడన్నట్టే ఉన్నది పోండ్రి వానలయ్యో వారం. మంచి మోక మీదకి వచ్చిండు వానదేవుడు. ఏసి దబాయించి కొడతాండు. ఇప్పుడు ఇన్నొద్దులకు జర్ర వానకాలం లెక్క కొడతాంది అనుకుంటారట పబ్లిక్. ఊర్ల పొంటి వాగులు వంకలు ఇరుగబడి పారుతున్నాయి. బాటలు బంద్ అయినాయి. అటు ఇటు తిరగరాక జనాలు ఆగమాగం అవుతాండ్రు. ఇట్లనే మంచిర్యాల జిల్లా తాండూరు మండలం నరసాపూర్ కాడ నెలలు నిండిన గర్భిణిని దవాఖానకు తీసుకుపోతుంటే నడుమ వాగు అడ్డం పడ్డది. పోలీసు వాళ్ళకు ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి తిప్పలబడి ఆ ఒడ్డుకు ఈ ఒడ్డుకు తాళ్ళు కట్టి వాగు దాటిచ్చిండ్రు. అంబులెన్స్లో దవాఖానకు తోలిచ్చిండ్రు. పోలీసు వాళ్ళు చేసిన పనికి పబ్లిక్ అంతా మెచ్చుకుండ్రు. ఇది ఇట్లుంటే ఈసారి వరంగల్ జిల్లా మీద గట్టిగా నదిరేసినట్టుండు వానదేవుడు. అంటే చాలు ముంచుతాండు. మళ్ళోసారి మొగుల ఆఫీసర్లు పైలంగా ఉండాలని చెప్పిండ్రు. సర్కారు వాళ్ళు సుత ఆఫీసర్లు అందరికీ సెలవులు రద్దు చేసి అందరూ డ్యూటీలనే ఉండాలని ఆర్డర్లు వేసిండ్రట. 5 జిల్లాల్లో బడి పొలగాళ్ళకు సెలవులు ఇచ్చిండ్రు. హైదరాబాద్లో 2 దినాలు ఒంటి పూట బళ్ళు పెట్టిండ్రు. ఇది ఇట్లుంటే పట్నంలో చినుకు పడ్డదంటే చాలు రోడ్ల మీద ఆగమవుతుండ్రు జనాలు. ట్రాఫిక్ జాములతో సుక్కలు కానొస్తున్నాయి. అందుకే ముందుగానే ఐటీ కొలువులు చేసేటోళ్లకు ఇంటికాడి నుంచే పని చేసుకునేటట్టు పర్మిషన్లు ఇవ్వాలని చెప్పిండ్రట. అయినా సుత కొన్ని జాగాల ట్రాఫిక్ జాములై తిప్పలయ్యింది. ఇక మీదికేంచి గంగమ్మ గట్లు తెంపుకున్నట్టే పరుగులు పెడుతుండేటాలకు ప్రాజెక్టులు కూడా మళ్ళోసారి గేట్లు ఎత్తుకుంటున్నాయి. శ్రీశైలం నాగార్జున సాగర్ కాడ గేట్లు ఎత్తిండ్రు. కృష్ణమ్మ పరవలు దొక్కుతాంది. ఇట్లనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలున్న ప్రాజెక్టుల గేట్లు అన్నీ ఎత్తిండ్రు. ఇంకో దిక్కు మోక మంచిగున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లు చాలు చేసి నీళ్ళు ఎత్తిపోసుకోండి అని కారు పార్టీ వాళ్ళు నీళ్ళ మంత్రికి లేఖ రాసిండ్రట. మరి ఏం చేస్తారో ఏమో చూడాలి. అన్నట్టు ఇంకో 2-3 వద్దులు వానలు జోరు ఉన్నాయట. పైలంగుండు అందరూ